నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు, దాడులు బాగా జరుగుతున్నాయి, దాన్ని ఆపాలి అని చెప్పేసి. అయితే ఏమంటారు సార్ ఈ దాడుల గురించి? అంతకుముందు ఆయన హయాంలో కూడా దాడులు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్నంతా? ఎలా చూడొచ్చు అంటే, ఒక రకమైన కక్ష సాధింపు చర్యలకి తెరలేపారు. అది ఎవరైనా కానీ. అంటే ఎక్కువగా కక్ష సాధింపులు వీళ్ళున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు అంటే కొంచెం చాటుమాటుగా చేసి మా ప్రభుత్వం కదా తప్పించుకుందాంలే అనే దాఖలాలు ఉండేవి. ఇప్పుడు 2019కి ముందు. 2019 తర్వాత ఏమైపోయిందంటే ఓపెన్ అయిపోయింది. మా ప్రభుత్వం మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే ఉంటాం, బరాబరు చేస్తాం, ఇప్పుడు తెలంగాణ స్టైల్లో అట్లా తయారైపోయిందమ్మా. అంతే కదా. ఇప్పుడు 19కి ముందు ఇట్లాంటి బూతులు తిట్ల పురాణం ఉండేదా? గాడిదికి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి, ఆడ సన్నాసి, ఆడ ముసులు డొక్కునా కొడుకు, ఆడ 420, ఇవన్నీ ఎక్కడైనా వచ్చాయా? 2019 ముందు లేవుగా. ఏ రాష్ట్ర చరిత్ర తీసుకున్నా. మరి అప్పుడు ఎవరేం చేశారు? ఇప్పుడు ఆ దళిత డాక్టర్కి వెనక్కి చేతులు కట్టి మరీ దారుణంగా హింసించారే, చనిపోయాడే. డాక్టర్ అమ్మాయినా కదా, అంత దారుణం. పైగా దానికి ఎంత చక్కగా కవర్ చేస్తున్నారంటే సిగ్గు లేకుండా ఆయన వెనక్కి చేతులు పట్టుకొని నిలబడ్డాడు. ఆ ఈవీఎం బదల కొడితే పాము దూరింది, అందుకే ప్రజలను కాపాడడానికి వెళ్ళానని చెప్తున్నారు. అంటే ఎలా ఉందంటే, గతంలో కూడా చిన్న జోక్ చెప్పారు ఎవరో, ఇలాగే మా నాయకుని కలవడానికి వెళ్ళాను, వాడిని తీసిపెట్టి వాడు కొట్టాడు అని అంటే, వాడు వచ్చి ఏడ్చుకుంటూ చెప్తే ఆ నాయకుడు ఇమేజ్ పోతుందేమోని, లేదురా మా సార్ ఒకసారి నన్ను ఓదార్చరేలుగా అని చెప్పాడు. రివర్స్లో దాన్ని దిగమింకుంటూ. అట్లా ఉంది ఇప్పుడు. ఇది క్లియర్ కట్గా అందులో ఇలా ఓదార్చడానికి మన కొట్టడానికి తేడా లేదా? సౌండ్ వచ్చేది కొట్టడం, ఓదార్చింది ఇది. అట్లా అంత క్లియర్గా కనబడుతున్నా. ఇప్పుడు ఎట్లా ఇది ముందు వాళ్ళే ఎందుకు తెరలేపారు అని అంటున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే ఒక్కొక్కడికి పడుతుంది ఉంటుందని. ఆయన ఎప్పుడు చూపించాడు? ఎన్ని రోజుల తర్వాత చెప్పు చూపించాడు? ఆయన్ని ఎన్ని ట్రోల్స్ చేశారమ్మా. ఒక ట్రోల్ అయితేమ్మా నంబరు, ఒక కార్టూను ఎంత భయంకరంగా ఉందంటే, చంద్రబాబు వెనక ఆయన కడుగుతున్నట్టుగా పెట్టి చేశారు పవన్ కళ్యాణ్. అంటే నేను చెప్పడానికే వల్గారిటీగా ఫీల్ అవుతున్నాను. అది కూడా చేశారు వాళ్ళు నవ్వుతూ. మళ్ళీ ఆ పర్టికులర్ ఛానల్లో ఆయన కొట్టండి చప్పట్లు, వేయండి వేలలు, బాజాలు రెడీ చేయండి, తపాసులు పేల్చండి రెడీగా అన్నారు. ఏమైంది అంటే మరీ దారుణంగా చూపిస్తారా? నిన్న మీరు కౌంటింగ్ రోజు కూడా ఆ పర్టికులర్ ఛానల్ చూస్తే 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అయింది కదా. కొన్ని ఏరియాల్లో పోస్టులు 8కి స్టార్ట్ అయ్యి 8:30 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది కదా. ఈవీఎంలు అవ్వడం వల్ల చకచకా రిజల్ట్ వచ్చేస్తుంది కదా. 9 గంటలకి ఆ పర్టికులర్ ఛానల్ చూస్తే వైసీపీకి 7 లీడింగ్లో ఉంది, టీడీపీ 1 లీడింగ్లో ఉంది. 9కి అన్ని ఛానల్స్లో టీడీపీ అప్పటికే కూటమి 23 లీడింగ్లో ఉంది, ఇది 1-2లో ఉంది. ఇది అక్కడ కూడా అబద్ధమే, బ్లేమే. అది ఎట్లా అలాగా? అంటే రేపు పొద్దున మన ఛానల్ ఒకటి చూడరు అనే ఫీలింగ్ ఉండదా? అంటే మనకి ఈరోజు గడిచిపోతే చాలు, జనాలు మర్చిపోతారులే అని ఫీలింగా? ఎట్లా మరి అంత? ఇప్పుడు వాళ్ళైనా ఎవరెవరైతే వాళ్ళు యాజమాన్యం చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నారో దానికి, సార్ మరీ ఎంత పచ్చి అబద్ధాన్ని కూడా ఇలా మాట్లాడితే బాగుంది సార్, మన రెప్యుటేషన్ పోతుంది సార్, రేపు పొద్దున బయటికి వెళ్తే నా మీద పేడ జల్లుతారు సార్ అనైనా చెప్పాలి కదా. అట్లా కాకుండా వాళ్ళు చెప్పిన దానికి మరికొద్దిగా మసాలా యాడ్ చేసి చప్పట్లు కొట్టండి, వేయండి వేలలు, కాల్చండి టపాసులు, మాతో మోగిపోతుంది అని ఎట్లా చెప్తారమ్మా? కొంతవరకే. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు అందులో కూడా, యాజమాన్యం చెప్పిన దాని ప్రకారం చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఈ పర్టికులర్ పర్సన్స్కి ఎందుకు అంత పేరు వచ్చింది? అంటే వీళ్ళు కొంచెం మసాలా యాడ్ చేయడమో, పావలాకి 5 రూపాయలు చేయడమో చేశారు కదా. పావలా ఇస్తారంటే 5 రూపాయలు యాక్షన్ చేశారంట. అలా చేసినట్టే కదా వీళ్ళకే పేరు వచ్చింది. అంటే వీళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటుందంటే, గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళిపోవాలి, మనం జనాలకు వెళ్ళిపోవాలరా, మనకు నేమ్ వచ్చేయాలరా అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది ఒక మోసలో. కాబట్టి అలాగ అన్నీ జరిగాయి.
ప్రజా వేదిక కూల్చేశారు, దళితులు డ్రైవర్ని చంపేశారు, దళిత డాక్టర్ని చంపేశాడు, 9th క్లాస్ కుర్రోడు కూడా పెద్దవాళ్ళు రాజకీయాలు మాట్లాడుకునే అవి ఇన్ఫ్లుయెన్స్ ఎదురుగా ఉన్న పిల్లల మీద పడుతుంది కాబట్టి ఆ పడి వాళ్ళు పిల్లలు కొట్టుకున్న పిల్లల్ని చంపేశారు. ఎన్నో ఇవన్నీ కాదమ్మా. బాబాయ్ని పోని బాబాయ్ కూడా కాదు, మాజీ మంత్రి, స్వయానా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కదా, మరి ఆయన చంపేశారా? ఈరోజు కూడా క్లారిటీ వచ్చిందా? మరి దీని అన్ని శాంతి భద్రతలు ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మొన్న కూడా క్లియర్గా ఇది పోలింగ్ అయిపోయాక కూడా పెట్రోల్ బాంబులు, ఆఫీసుల మీద దాడులు, అడ్డుగా వచ్చిన పోలీసుల మీద కూడా తలబదల కొట్టాలు, ఇవన్నీ ఎవరు హయాంలో ఎక్కడ జరిగాయి? ఎవరు చేయించారు? ఎవరు చేశారు? నేనని అంటానంటే ఆ పైన అధికారులు చెప్పింది కింద చెయ్యాలి, కొన్నిసార్లు తప్పదు. ఎందుకంటే చేస్తావా అనే పరిస్థితికి వస్తే వాడైనా ఏం చేయగలడు? బట్ సుపీరియర్స్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసులు, ఎవరికి భయపడక్కర్లే. మహాది ఏం చేస్తారమ్మా, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేనా, లేదా నీకు పదవి నుంచి సైడ్ చేస్తారు, అంతకుమించి ఇంకేం చేయలేరు కదా. అట్లా అవన్నీ మర్చిపోయి ఈయన ఇప్పుడు సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందాక ముందు కూడా ఎవరో ఒక ఆమె రమ్య అంట, ఆమె మాట్లాడుతూ మీరు అదేదో ఏంటమ్మా ఈ మధ్యన ట్రోల్ అవుతుంది కదా ఎక్కువగా, శుద్ధ పూసిని సుప్పిని అని, అట్లా అమ్మాయి రమ్య అంట, శుద్ధ పూసిలా మాట్లాడుతున్నారు ఎరా మీరందరూ, ఎరా ఆమె చూడండి పదజాలం అంటే వెక్స్ అయిపోయింది ఆమె. ఇప్పుడు ఒక అమ్మాయి బహిర్గతంగా గతంలో ఉన్న పదవిలో ఉన్న చాలా సీనియర్లను పట్టుకొని ఏరా మీరు ఏం చేస్తున్నారా అని మాట్లాడుతుందంటే ఆ కల్చర్ ఎవరు అలవాటు చేశారమ్మా? అమ్మ ఎందుకు అలా ఇంక మిమ్మల్ని వదలం, ప్రభుత్వం వదిలినా, మా నాయకులు వదిలినా, మా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వదిలినా మేము వదలము అనంత కసికి వెళ్ళిపోయారమ్మా వాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఆ కసి ఇది అలవాటైపోవడం, ఒక రకమైన చెడు ధోరణి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంతసేపు పాకిస్తాన్లో వచ్చి అటాక్ చేస్తుంటే మనం చేయొద్దా? ఎంతసేపు వాళ్ళు జిహాద్ అనుకుని వచ్చి పడిపోతుంటే మనం కనీసం మన ఆత్మరక్షణ కోసమైనా వాళ్ళు అటాక్ చేయొద్దా? ఇంకా మనం శాంతం, సహనం, అహింస అంటే ఎక్కడ వద్దాము? మనమే మిగులుతారా ఇంకా మన వాళ్ళు భారతీయులు? అలాగా మరి వాళ్ళు అలవాటు చేశారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు తగ్గట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగా ట్రోల్ చేశారు. మేము ఇప్పుడు ఎంత సుప్నాథుల్లా మాట్లాడుతున్నారంటారా, మీరు అప్పుడు ఏం చేశారు, మీరు మాకు గుర్తులేదా అని చెప్పి అమ్మాయి ఎవరో ప్రశ్నిస్తుంది సోషల్ మీడియా వేదికగా. కరెక్టే కదా అనిపించింది ఒక విధంగా. అరే ఏంటి అమ్మాయి ఎంత దారుణంగా మాట్లాడుతుంది అని కొంచెం చాలాసేపు ఫీల్ అయింది. మరీ అంత ఎక్స్ట్రీమ్ మాట్లాడకూడదు కదా అని. కానీ ఎంతకని మాట్లాడకపోతే చేతకాలంలో చూస్తున్నారు. ఏ వెర్షన్ కరెక్ట్ అంటే ఏం చెప్తాం? ఆ అమ్మాయి వెర్షన్ కరెక్టా? కాదు. కానీ ఇంకో యాంగిల్లో చూస్తే కరెక్టేనేమో. ఎవరు కనీసం నోరెత్తడానికి ఛాన్స్ ఉందమ్మా. టీచర్స్ యూనియన్లో కూడా వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళకి అరెస్టులు కూడా చేయించారు. చాలా చాలా జరిగి ఇవన్నీతో చూసి అప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయనుకున్నాడో, ఆయన లేవనుకున్నాడో, మేబీ తెలియదేమో ఆయనకి. ఎందుకంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలే చాలా తక్కువ కదా. ఉన్నంతసేపు కూడా జనరేటర్లు అవి మెయింటైన్ చేసి ఉంటారు. బయటకు వచ్చాక అంతా అదే బాగుంది, సుభిక్షంగా ఉందా అనుకున్నాడేమో. నిన్న కూడా ఆయన ఏమంటున్నాడు, ఇంతమంది ఇన్ని చేశారు, వీళ్ళందరూ నాకు తీసుకొని అన్యాయం చేశారు అన్నట్టుగానే మాట్లాడారు. అలాగే అనిపించింది నాకు. అంటే ఎవరో ట్రోల్స్ కూడా చేశారు, ఎంతవరకు ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకులను మోసం చేసిన ప్రజలు లేరు సార్ అని. కానీ ఇక్కడ రివర్స్లు వేసుకుంటారు, ప్రజలు మోసం చేశారట ఆయన. మరి ఇంకా రోజుకి ఎన్ని ట్వీట్లు పెడతారో చూద్దాం. ఇప్పుడు తెలిసి వస్తుంది ఆ పెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ.